మామ నేను మీ మధుని వెల్కమ్ టు తిందిరుదో మామ. మనం ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే అలేఖ్య చిట్టి విసెస్ బాబాయ్ పచ్చళ్ళు అయితే రివ్యూ ఇవ్వబోతున్నాం. అండ్ ఈ రెండు పచ్చళ్ళు నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన, సపరేట్ వీడియోస్ కూడా పెట్టినా. అండ్ ఇప్పుడు ఏంటంటే కంపారిజన్ చేయబోతున్నా. బ్రో ఇందులో ఆల్రెడీ అయిపోయిందంటే నాకు ఆడ ఆల్రెడీ ఫుల్ బైట్స్ ఉన్నాయి, నాకు దాని గురించి మొత్తం తెలుసు. కాకుండా మా రూమ్లో ఒక కక్కుర్తోడు ఉంటాడు, వాడు ఎదవ ఏం చేసిండంటే మాకు చెప్పకుండా తెలవకుండా పచ్చళ్ళు కట్ చేసి తిన్నాడు. సో ఆ కక్కుర్తోడు వల్ల నాకు ఈ రివ్యూ అనేది ఈ హాఫ్ ప్యాకెట్తో చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ మీకు ప్రతి క్లిప్ ఫుల్గా ఉన్నప్పుడు రికార్డ్ అయినా అవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద వస్తాయి. సో ప్రెసెంట్ అయితే ఇది అలేఖ్య చిట్టి పికిల్స్. ప్యాకింగ్ పరంగా ఇద్దరు పర్ఫెక్టే ఉన్నారు. అండ్ డెలివరీ పరంగా చూస్తే నేను రెండింటికంచి చాలా లేట్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన, బికాస్ వీళ్ళిద్దరు కూడా చాలా ఫేమస్ అండ్ వీళ్ళకి చాలా ఆర్డర్లు వస్తాయని. కానీ డెలివరీ కూడా అలేఖ్య చిట్టి వచ్చేసరికి నాకు నేను షార్ట్ రీల్స్లలో పెట్టేసిన అందరికంటే ఫస్ట్ వచ్చేసింది. అండ్ వీళ్ళు వచ్చిన రోజే నాకు టైగర్ వైట్ మామయ్యది కూడా వచ్చేసింది సాయంత్రం పూట. ఇది మార్నింగ్ టైం వచ్చింది, సాయంత్రం పూట టైగర్ మామయ్యది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నేను పికిల్ పెట్టిన థర్డ్ ఆర్ ఫోర్త్ డే నాడు నాకు ఫుడ్ అండ్ ఫార్మ్స్ నుంచి అయితే వచ్చింది. ఇదైతే సెకండ్ డేనే వచ్చింది మరీ ఘోరంగా. ఈరోజు నేను ఆర్డర్ పెడితే ఎల్లుండికి వచ్చేసింది అనమాట. సో అలేఖ్య చిట్టి వాళ్ళది కొద్దిగా స్పీడ్గా వచ్చింది. ఇంకా ఆయిల్ కంపారిజన్కి వస్తే వీళ్ళైతే ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే ఇస్తారు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళ వీడియోలలో ఆయిల్ ఎక్కువ ఉంటే వల్ల పికిల్ డ్యామేజెస్ కాదని. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనకి పికిల్ అంత టేస్ట్ అనేది అయితే మిస్ అవుతుంది, ఆయిల్ అనేది ఎక్కువ ఉండటం వల్ల. మరీ ఇంత ఆయిల్ కూడా ఉండకూడదు. కానీ మీ బాబాయ్ ఇది క్లిప్ వస్తుంది చూడండి స్క్రీన్ మీద, గ్రేవీ అనేది చాలా మంచిగా వచ్చింది. ఆయిల్ అనేది ఎలా ఉండాలో కరెక్ట్గా ఆ లెవెల్నే ఉంది తప్ప ఓవర్గా అస్సలు లేదు. సో నాకు బాబాయ్ దాంట్లో అది బాగా నచ్చింది. అండ్ వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి కరెక్ట్గా ఇచ్చింది అనిపించింది. అలేఖ్య చిట్టిలో మెయిన్లీ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్న ఉందంటే అదైతే ఆయిల్ అయితే వన్ ఆఫ్ ది థింగ్ అని చెప్పాలి. వీళ్ళ ఆయిల్ అనేది ఎక్కువగా ఇస్తారు అనమాట. అండ్ వీళ్ళ గ్రేవీ కూడా అంత టేస్టీగా అనిపించలేదు బికాస్ ఆఫ్ ఆయిల్ డామినేషన్ అనమాట. సో రెండింటైతే తిని టేస్ట్ చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. అండ్ నాకు ఇది వచ్చేసి ప్రైస్ కంపారిజన్ అలేఖ్య చిట్టి వాళ్ళది నాకు 2000 చేంజ్ పడ్డది, 2100 సంథింగ్ 2050 రూపీస్ చేంజ్ పడ్డది. అండ్ బాబాయ్ది వచ్చేసరికి 1500 చిల్లరే పడ్డది. బాబాయ్ది ఉంటుంది చూడండి 500 తక్కువకే వచ్చింది నాకు. అండ్ టేస్ట్ అనేది దీనికంటే అంటే అలేఖ్య చిట్టి వాళ్ళకంటే బెటర్ వచ్చింది. ఆ టేస్ట్ డిఫరెన్స్ ఏందనేది కూడా నేను తింటూ మీకు చెప్తా. రెండింటి మధ్యలో ఉన్న కంపారిజన్ కూడా మీకు చేస్తాను. మీరు ఈ గ్యాప్లో ఏం చేయాలంటే ఇక్కడ దాకా మీకు వీడియో చూసిరంటే మన ఛానల్ ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది, ఈ వీడియో ఎంతో కొంత నచ్చుంటుంది. ఈ వీడియోకి లైక్ కొట్టండి, కామెంట్లో మీ సజెషన్స్ పెట్టండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు వీడియో కావాలనుకుంటారో అవి పెట్టండి, ఏ టైప్ వీడియో కావాలనుకుంటారో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ఎన్నో చేయగలుగుతా. ఇటు సైడ్ అలేఖ్య చిట్టి పచ్చడి వేసిన, అండ్ ఇటు సైడ్ ఫుడ్ అండ్ ఫార్మ్స్ వాళ్ళు చేసిన. అలేఖ్య చిట్టి పచ్చడి వచ్చేసరికి మన స్కూల్లో హాస్టల్లో మజ్జిగ తింటే ప్లేట్ అంతా తిరిగి వస్తుంది చూడండి, ఆయిల్ అనేది అలా తిరిగి వస్తుంది. ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఈ ఆయిల్ అనేది ఇలా తిరిగి వస్తుంది అనమాట. కానీ బాబాయ్ది వచ్చేసరికి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో కూడా ఆయిల్ ఉంది ఇట్లా, కానీ కారడానికి అయితే చాలా టైం తీసుకుంటుంది. సో రెండింటి టేస్ట్ తిని మీకు తేడా చెప్పేస్తా. ఇంకోటి మీరు ఆయిల్ నువ్వు అలేఖ్య చిట్టిది కావాలని ఆయిల్ పోసుకున్నావు అనేటోళ్ళు చూడండి అలానే ఉంది. నేను ఓన్లీ కొద్దిగా వేసుకున్న అందులో నుంచి ఆయిల్ ప్రతిసారి మీరు ఎంత పోసుకున్నా అట్లానే వస్తుంది. అలేఖ్య చిట్టిలా ఫస్ట్ మైనస్ చెప్పాలంటే వీళ్ళ దాంట్లో మంచిగా గ్రేవీ కలుపుకోవాలంటే కంపల్సరీ చేతికి ఆయిల్ అనేది అయితే వస్తుంది, అంటే ఆ ఫ్లేవరిష్ అనేది మిస్ అవుతుంది. సో అదైతే వాళ్ళు చూసుకోవాలి. వీళ్ళ పచ్చళ్ళు ఉన్న మైనస్ ఏంటంటే స్పైసీనెస్ తగలట్లే, అంత పర్ఫెక్ట్ లేదు స్పైసీనెస్. సెకండ్ వచ్చేసరికి తింటుంటే ఆయిల్ టేస్ట్ వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి మసాలాలు, ఇలా వీళ్ళు ఏదైతే మసాలాలు వాడుతుంది చూడండి అది పచ్చడి టేస్ట్ని అయితే బీభత్సంగా డామినేట్ చేసి పడేస్తుంది. సో ఒక చికెన్ పచ్చడి తిన్నప్పుడు ఉండే ఫీల్ రావట్లే. అండ్ పీసెస్ పరంగా వచ్చేసరికి వీళ్ళ పీసెస్ మంచిగా చిన్నగా ఉన్నాయి అండ్ స్మూత్గా ఉన్నాయి. ఏమన్నా ప్లస్ పాయింట్ ఉందా అంటే ఆ ముక్కలు స్మూత్నెస్ ఒకటే తప్ప నాకు ప్రెజెంట్ అయితే అలేఖ్య చిట్టిలా అంతదైతే కనబడట్లే. సో డిఫరెన్స్ కూడా చెప్తా. మా రూమ్లో మేము అలేఖ్య చిట్టిది ఒక ప్యాకెట్ ఓపెన్ చేసినాం 1/2 kg, అండ్ బాబాయ్ది ఓపెన్ చేసినాం. అలేఖ్య చిట్టిది నా ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింటెడ్ అయ్యారు. కానీ బాబాయ్ చట్నీది తిన్న వాళ్ళందరూ ఇప్పుడు చెప్పిన కదా స్టార్టింగ్లో, సో అలాగా మాకు తెలవకుండా స్టార్టింగ్గా ప్యాకెట్ కట్ చేసుకొని కూడా మరి తిన్నారు. సో అంత టేస్టీ అనిపించింది వాళ్ళకి. ఈయన దాంట్లో ఉన్న మైనసెస్ ప్లసెస్ ఏంటంటే నాకు ఇది కూడా వీళ్ళ దాంట్లో ఇట్లా కరేపాకు వేసిన ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి చూడండి, మంచిగా గ్రేవీష్గా కనపడతాయి. ఫుడ్ అండ్ ఫార్మ్స్ ద్వారా మనం తినే పచ్చడి కలుపుకున్నప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కనపడుతున్నాయి. ఇంకా తింటే కంపేరింగ్ టు అలేఖ్య చిట్టి బాబాయ్ ముక్క అయితే గట్టినే ఉంది. అలేఖ్య చిట్టి ఉన్నంత స్మూత్ లేదు. కానీ
గ్రేవీ కానీ టేస్ట్ కానీ అలేక చట్నీ కంటే చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం గ్రేవీస్గా వస్తుంది. నేను ఎక్కడో ఒక్కడి విన్నా ఇలా గ్రేవీ వస్తే ఇది కర్రీలాగా అనిపిస్తుంది. కాదు, పచ్చళ్ళ గ్రేవీ వస్తే కలుపుకొని తినడానికి బాగుంటుంది. మన పచ్చడి అంటే ప్రతిదీ ముక్కనే కలుపుకొని తినాం, ఏదో సిట్టింగ్ చేసినట్టు ముక్కలు అయితే తినాం కాబట్టి. సో అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు ఆ గ్రేవీనెస్ అనేది రావాలి. ఓన్లీ ఆయిల్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఓన్లీ ఆయిల్ ఉండి అక్కడక్కడ కనబడుతుంది. అలా ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుంది అంటే మనకు పచ్చడి అనేది ఇంట్రెస్ట్ పోతుంది. ఎక్కువగా మళ్ళీ తినాలనే ఇంట్రెస్ట్ అయితే వెళ్తుంటుంది. కానీ ఇలా గ్రేవీస్గా ఉన్నప్పుడు ఇలా తిన్న తర్వాత నోట్లో ఒక స్పైసీనెస్ ఉండాలి. అది బాబాయ్ ఫుడ్ అండ్ ఫార్మ్స్లో ఉంది. సో తింటుంటే ఆ నోట్లో, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా ఆ టేస్ట్ ఫీలింగ్ అనేది నోట్లో ఉంది. కానీ అలేక చిట్టి వచ్చేసరికి తిన్నామా అయిపోయిందా అన్నట్టు ఉంది తప్ప మనం అది పచ్చడిని ఎక్స్ప్లోర్ చేసిన ఫీలింగ్ అయితే ఉండదు. అండ్ ఇంకా వీళ్ళ కాడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అలేక చిట్టిలో మనం పీస్తో మాత్రమే తినలేస్తాం. గ్రేవీస్గా తిందాం అనుకున్నప్పుడు ఆయిల్ టేస్ట్ వస్తుంది అండ్ మసాలాలు డామినేట్ చేస్తాయి. కానీ ఫుడ్ అండ్ ఫార్మ్స్లో వచ్చేసరికి మీకు ఇక్కడ గ్రేవీతో కంపేర్ చేస్తూ ఇక్కడ గ్రేవీనెస్ అనేది ఎక్కువ వస్తుంది, ఆయిల్ అనేది తక్కువ వస్తుంది, స్పైసీనెస్ అనేది చాలా బాగుంది. అంటే పర్ఫెక్ట్గా మనకు ఒకళ్ళు తినాలంటే ఎలా ఉండాలో మన ఇంట్లో చేసుకుంటే అలానే ఉంది. అండ్ మసాలాలు ఇందులో వాడే అయింటే చూడు, ఏది డామినేట్ చేయట్లేదు, కరెక్ట్గా ఏది ఎలా ఉండాలో అలానే ఉంది. నేను రివ్యూ ఇచ్చేది కూడా నా కాడికి వచ్చిన ప్యాకింగ్స్ బట్టి అనమాట. నేనైతే అందరికి ఇలానే వస్తుందని అయితే కామెంట్ చేయలేను. నాకు ప్రెజెంట్ వచ్చిన ప్యాకింగ్స్ ప్రకారం చెప్తున్నా. నాకు బాబాయ్ పికిల్ అయితే ఇలా వచ్చింది అండ్ అలాగే చిట్టి పికిల్ అయితే అలా వచ్చింది. ఇంకా నేను మన సబ్స్క్రైబర్స్ని అడిగేది ఏంటంటే, మీకు ఎవరి పికిల్ నెక్స్ట్ నేను వీడియో చేయాలి ఆర్ కంపారిజన్ చేయాలి లేదా ఎవరు ఫుడ్ చేయాలనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు సపోర్ట్ అయితే నాకు ఇలానే కావాలి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.